రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెంచాలు, వాళ్ళ కోసం పనిచేసేటువంటి అధికారులు, వీళ్ళందరూ 6%. మనం 94 మంది ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు పనులు. ఒకటి, సాధ్యమైనంత వరకు ప్రజాధనాన్ని లూటీ చేయడం, అది చేస్తున్నట్టుగా కనిపించకుండా ఉండడం కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం. ఈ రెండే పనులు వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కేంద్ర ప్రభుత్వం కొంత మేర కొన్ని పథకాలు వాళ్ళు పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా కొన్ని ప్రవేశపెడుతుంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చూపించుకోవడానికి, పార్లమెంట్లో మాట్లాడడానికి అయి ఉండొచ్చు. కానీ ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రం కూడా ఆ పథకాలని తన రాష్ట్ర ప్రజల దాకా రానివ్వట్లేదు, రప్పించాలన్న ఆలోచన కూడా లేదు. పోయిన గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, పేరు అనవసరం అనుకోండి, నాకు చాలా సన్నిహితులు ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ దళితుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైనటువంటి పథకాలు పెట్టిందండి, ఉచితంగా ఇవ్వట్లేదు, వాళ్ళు అభివృద్ధి చెందాలని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పేరుతోటి కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, పార్లమెంట్లో ఉన్న బలం మూలంగా ఆయన ఒక్క మాట చెప్తే మన రాష్ట్రానికి రావాల్సిన వాటా వస్తుందని అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రి గారి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆయన బయటకు వచ్చి చూద్దాంలే తర్వాత అన్నాడు. ఆ పథకంలో అది వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. ఆ పథకంలో ఏంటంటే ఒక ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా సరే ఒక నాన్ ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ని తోడుగా తీసుకుని ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ మీద గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది, అప్పు ఇవ్వట్లేదు, ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక అద్భుతమైన పథకం అది మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందికి వచ్చిందో నా దగ్గర అయితే వేల మీద లెక్కపెట్టచ్చు. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంది మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత కొంతమేర మధ్యప్రదేశ్, ఆ తర్వాత కొంతమేర బీహార్, ఆ తర్వాత ఎక్కడో స్థానంలో 15వ స్థానంలోనో 16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటాయి. దీని రీజన్ ఏంటంటే మన గవర్నమెంట్లు, మహారాష్ట్రగా వచ్చినటువంటి అన్ని గవర్నమెంట్లు కూడా దాదాపు దళితులకి చాలా చాలా అండగా నిలుస్తుంది. ఇక్కడ కబుర్లు చెప్తారు, అక్కడ కొంతవరకు చేతల్లో చూపిస్తారు. అలాంటి పథకాలు చాలా ఉన్నాయి. సఫాయి కర్మచారి, పారిశుధ్య కార్మికుల కోసం పెట్టినటువంటి పథకం అది. సూర్యఘర్, సఫల్ బీమా యోజన, అలా చాలా పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి చాలా వరకు అంటే ఒక 70-80% మేర వ్యక్తుల పేర్లు పెట్టట్ల పథకాలకి. బేటీ బచావ్, బేటీ పడావ్, లేకపోతే సూర్యఘర్, లేకపోతే సఫల్ బీమా యోజన, ఇలాంటి పథకాలే అవే పేర్లు. కానీ మనకి ఇక్కడ అలా కాదు. ముఖ్యమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి తండ్రి గారు, లేదా ముఖ్యమంత్రికి ఇంకా సన్నిహితులైనటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు.